అమ్మ ఒక అద్భుతం, దేవుడిచ్చిన వరం. పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా కూడా అమ్మ కంటికి చిన్న పిల్లల్లానే కనిపిస్తారు. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్, ప్రేమతో మీ స్వప్న. ఈ రోజు మన సెగ్మెంట్ పిల్లల పార్టీ. పిల్లల పార్టీలో మనం చేస్తున్న రెసిపీ డబల్ రోటీ కల్లా జామున్ అండి. మరి ఇంకెందుకు ఆలస్యం, డబల్ రోటీ కల్లా జామున్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూసేద్దాం. డబల్ రోటీ అంటే ఏం లేదు, మనకు బేకరీలో దొరుకుతుంది కదా. బేకరీలో అయినా సరే, సూపర్ మార్కెట్లో అయినా మనకు దొరుకుతుంది. దీన్ని డబల్ రోటీ అంటారు, కొందరేమో డబల్ రొట్టి అంటారు, బ్రెడ్ అంటారు, బన్ అంటారు, ఎలాగైనా అనుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కొంచెం మాడినది ఉంటుంది కదా, ఈ లేయర్ని తీసేయాలి. ఈ బ్రౌన్ కలర్ ఎక్కడా కనిపించకుండా నీట్గా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పైన అంతా కట్ చేసుకున్నాం కదా, అలాగే కింద కూడా కట్ చేసుకోవాలి. చూడండి, కింద కూడా లైట్గా బ్రౌన్ ఉంది కదా. చూడండి, పైన ఎక్కడా కూడా బ్రౌన్ కలర్ లేకుండా మొత్తం కట్ చేసుకున్నాను కదా. యాక్చువల్లీ మనం మార్కెట్ నుండి తెచ్చుకున్న తర్వాత ఫ్రెష్ బ్రెడ్ కన్నా కొంచెం ఈ రోజు తెచ్చుకుంది 1-2 రోజులు ఉంది, అయ్యో తింటామో లేదో అనుకుంటాం కదా, అలా అని మొత్తం పాడైపోయింది కాదండి. కొంచెం పైన డ్రైగా అయిన బ్రెడ్ అయితే కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే డబల్ రోటీ కల్లా జామున్ కూడా చాలా బాగుంటాయండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేయాలి. ఈ బ్రెడ్ని మొత్తం ఇలా చిదుముకోవాలి, పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా మొత్తం చిదిమేసిన తర్వాత మనం ఇందులో కోవా వేసుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్నాను కోవా, కొంచెం గట్టిగా దగ్గరగా ఉంటుంది కదా, కొంచెం చిన్నగా ఉన్న గ్రేటర్తో ఇలా గ్రేట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు వాడుతుంది అయితే ప్లెయిన్ కోవా, ఇందులో చక్కెర లేదు. ఇందులో కొంచెం సుజీ రవ్వ, 1 టేబుల్ స్పూన్ సుజీ రవ్వ, అలాగే కొంచెం ఇలాచీ పొడి. ఇందులో మనం కోవా వేసాం కదా, ఒకవేళ మీకు కోవా దొరకలేదంటే ఇంట్లో పన్నీర్ ఉంటే కనుక పన్నీర్ కూడా వేసుకోండి, అదే టేస్ట్ వస్తుంది. ఇందులో కొంచెం మిల్క్ పౌడర్, పాలపొడి ఎంత వేస్తున్నామో అంతే మైదా పిండి కూడా వేసి అన్నిటినీ ఒకసారి బాగా కలిపేసి కొంచెం ఇందులో పాలు వేసి మనం కల్లా జామున్ చేసుకోవడానికి సరిపడేలాగా పిండిని తడుపుకోవాలి. కొంచెం కొంచెం పాలు, మరి ఒకేసారి ఎక్కువ పాలు వేసారనుకోండి పల్చగా అయిపోతే అప్పుడు మనం ఏం చేయలేం. కాబట్టి కొంచెం కొంచెం పాలు వేసుకొని కలుపుకుంటే ఈజీగా ఉంటుంది. మనం దీన్ని ఎక్కువ గట్టిగా పిసకాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే బ్రెడ్ కదా, పాలు వేయగానే తొందరగా సాఫ్ట్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు నేను వేసిన పాలు అయితే కరెక్ట్గా సరిపోయాయి. ఇలా ముద్ద చేసిన తర్వాత ఇలా చేస్తే గనక కొంచెం విడివిడిగా రావాలి, ఫైన్ పేస్ట్ లాగా చపాతీ పిండి లాగా కాకుండా ఇలా కొంచెం పొడి పొడిగా ఉంటే కల్లా జామున్ చేయడానికి చాలా బాగుంటుంది, అది కూడా డబల్ రొట్టెతో. సో పిండి అయితే రెడీగా ఉంది. సో ఇలా చేసి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెం తీసి పక్కన పెడుతున్నాను. ఎందుకో తెలుసా, చెప్తానండి. ఏం లేదు, మనం కల్లా జామున్ చేసినప్పుడు మధ్యలో కొంచెం మన కలర్ తగులుతుంది కదా, అంటే ఇంత చిన్న పీస్ మనకి కలర్ తగులుతుంది, తిన్నప్పుడు లోపల కలర్ఫుల్గా ఉండడానికి నేను కుంకుమ పువ్వుని నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నాను. ఆ కుంకుమ పువ్వుని ఇందులో వేసి మధ్యలో స్టఫ్ చేస్తే గనక మనం ఓపెన్ చేసినప్పుడు చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. సో ఈ పిండిని తడిపి పక్కన పెట్టేసి ఇప్పుడు కలర్ ఎలా కలపాలో నేను మీకు చూపిస్తాను. కోవా కలిపిన డబల్ రోటీ మిశ్రమం ఉంది కదా, దానికి మంచిగా ఫ్లేవర్ రావడానికి ఇంకా కలర్ రావడానికి కుంకుమ పువ్వు నీళ్ళు యాడ్ చేస్తున్నాం కదా. చూడండి, నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న కుంకుమ పువ్వు ఉంది కదా, దాన్ని ఇందులో కలిపేసి మంచిగా మిక్స్ చేద్దాం. చూడండి ఎంత న్యాచురల్గా కలర్ వచ్చిందో. అలాగే కుంకుమ పువ్వులో మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది, అది మన డబల్ రోటీ కల్లా జామున్లో కలిపి పెడితే కనుక తింటే చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ పిండిని కలిపేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ ముద్దని ఇందులో వేసి తీసేద్దాం. అస్సలు వేస్ట్ చేయొద్దండి, ఎందుకంటే కుంకుమ పువ్వు చాలా ఎక్స్పెన్సివ్ కదా, అస్సలు వేస్ట్ చేయకుండా మొత్తం వాడేద్దాం. ఇప్పుడు ఈ ముద్ద ఇక్కడ రెడీగా ఉంది కదా, దీన్ని ఇలా కింద పెట్టేసి
ఆల్రెడీ స్టవ్ పైన బాండీలో నూనె పోసి పెట్టుకున్నాను. మన డబల్ రోటీ కలాజామున్ని డీప్ ఫ్రై చేసుకోవాలి కదా, అందుకే నూనె వేడవుతూ ఉంటుంది. మనం ఇక్కడ కలాజామున్ని రెడీ చేసుకుందాం. అయితే దీన్ని మనం లైట్గా ఇలా సున్నితంగా చేస్తే కనుక కలాజామున్ చాలా బాగా వస్తుందండి. పిండిని మొత్తం గట్టిగా పిసుకుతే అంత బాగుండదు. సో ఇలా మెల్లిగా చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు మనం సపరేట్గా పెట్టుకున్న కుంకుమ పువ్వు కలిపి పెట్టుకున్నాం కదా, కోవా ఇంకా డబల్ రొట్టి ముద్దని మధ్యలో పెట్టేసి ఇలా లైట్గా ఒక దగ్గరికి తీసుకొచ్చి కలాజామున్ షేప్లో చేసుకోవాలి. కలాజామున్ ఎప్పుడు కూడా కొంచెం ఇలా ఓవెల్ షేప్లో ఉంటుందండి. ఇలా ఇలా అంటే కనుక ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది. కొంచెం సన్నగా చేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ చేసుకునేటప్పుడు కొంచెం సన్నగా పొడుగా చేసుకుంటే మనం ఫ్రై చేసేటప్పుడు అది ఆల్రెడీ బ్రెడ్ కదండి, కొంచెం ఉబ్బుతుంది, అప్పుడు పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది. సో ఇప్పుడు చూడండి, నేను చేసింది అయితే చాలా కరెక్ట్గా వచ్చింది. ఇలా చేసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు ఫాస్ట్గా ఫటాఫట్ మన కలాజామున్ని పార్టీ కోసం చేసేద్దాం. ఇక్కడ ఆల్రెడీ కలాజామున్ అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాను. నూనె కూడా వేడిగా ఉంది. అయితే ఈ స్టవ్ ఆఫ్ చేసేసి నూనెని ఇక్కడ పెట్టుకుందాం. అయితే ఇప్పుడు ఈ స్టవ్ కూడా ఆన్ చేసి మనం చక్కెర పాకం పట్టాలి కదా, అందుకని ముందుగా చక్కెర వేస్తాం. చక్కెర వేసి కలాజామున్కి మటుకి చాలా ముదురు పాకం అవసరం లేదండి, కొంచెం పాకం వస్తే సరిపోతుంది. గులాబ్ జామున్లో అయితే మనం ఎక్కువ పాకం పడతాం కదా, ఎందుకంటే మధ్య మధ్యలో పాకంతో పాటు తింటాం. అదే కలాజామున్ అయితే పాకం అబ్జర్వ్ చేసిన తర్వాత తీసి పక్కన పెడతాం. పిల్లల పార్టీకి అయితే ఇది పర్ఫెక్ట్ స్వీట్ అండి. గులాబ్ జామున్ ఇచ్చామనుకోండి, వాళ్ళు ఆ జ్యూస్తో అంత మెస్సీ చేస్తారు కదా, అలా కాకుండా కలాజామున్ ఇస్తే చేతితో పట్టుకొని తిన్నా కూడా వాళ్ళ చేతులకి ఎక్కువ జిగుటుగా కానీ అలా చక్కెర పాకం కారడం కానీ అలా ఉండదు. కాబట్టి ఈ కలాజామున్, అది కూడా డబల్ రోటీ కలాజామున్ అయితే పార్టీకి పర్ఫెక్ట్ స్వీట్ అండి. సో ఇప్పుడు ఇక్కడ చక్కెర పాకం అవుతూ ఉంది. ఈలోపు మనం కలాజామున్ని ఫ్రై చేసుకోవాలి. కలాజామున్ ఫ్రై చేసుకోవడానికి మటుకి నూనె చాలా వేడిగా ఉందనుకోండి, పైన మొత్తం నల్లగా అయిపోతుంది, ఇంకా లోపల కూడా సరిగ్గా కుక్ అవ్వదు. అందుకే కొంచెం తక్కువ మంటలో ఫ్రై చేసుకుంటే కనుక చాలా బాగుంటాయి. సో ఇప్పుడు మన కలాజామున్ని ఇందులో వేసుదాం. చూడండి, చాలా తక్కువ వేడి ఉంది కదా, ఇలాగే కాల్చాలి. కలాజామున్ అంటే కూడా నల్లగా ఉంటుంది, కానీ అది నల్లగా ఎలా అవ్వాలి, మొత్తం మంచిగా వేగిన తర్వాత లోపలంతా కుక్ అయిన తర్వాత పైన నల్లగా అవ్వాలి. ముందే పైన నల్లగా అయిపోయింది అనుకోండి, లోపల సరిగ్గా కుక్ కాదు. కాబట్టి చిన్న మంటలో నల్లగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది, మెల్లిగా చిన్న మంటలో చేస్తున్నాం కాబట్టి. ఈలోపు ఒక్కసారి చక్కెర పాకంని కలుపుకుందాం. ఇలా కలిపిన తర్వాత ఇలా ఫుల్ ఉన్న ఇలాచిని తీసుకొని ఓపెన్ చేసి గింజలతో పాటు మనం చక్కెర పాకంలో వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. అంతేకాకుండా ఇలా మధ్య మధ్యలో అక్కడక్కడ మనకి ఇలాచి కనిపించింది అనుకోండి, చూడడానికి కూడా బాగుంటుంది. సో ఇప్పుడు వేసిన తర్వాత ఒక్కసారి కలపండి. కొంచెం చిన్న మంటలో మెల్లిగా మంచిగా చక్కెర పాకంని ఉడకనిద్దాం. అలాగే ఒక్కసారి కలాజాముని కూడా ఇలా కలుపుతూ ఉందాం. చూడండి, చక్కెర పాకం కూడా అయిపోయింది, చక్కగా ఉడికిపోయింది కదా. ముదురు పాకం రావాల్సిన అవసరం లేదు, చక్కగా కొంచెం దగ్గరికి చిక్కగా వస్తే సరిపోతుంది. చక్కెర పాకం ఆఫ్ చేసేసుకున్నాం. అలాగే మన డబల్ రోటీ కలాజామున్ కూడా మంచిగా కలర్ వస్తుంది, కానీ ఇంకా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఒక 5-10 నిమిషాలు చిన్న మంటలో పెట్టి వేయించుకుంటే లోపల చక్కగా కుక్ అయిపోతుంది కదా. అప్పుడు కొంచెం పెద్ద మంట పెట్టేసి ఫ్రై చేసుకుంటే మంచి కలర్ వస్తుంది. చూడండి, మన డబల్ రోటీ కలాజామున్ కూడా మంచి కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు వీటిని ఇలా కొంచెం నూనె పోయే వరకు తీసుకొని డైరెక్ట్గా ఇలా చక్కెర పాకంలో వేసేద్దాం. చక్కెర పాకం ఎప్పుడు కూడా కొంచెం పల్చగా ఉంటేనే కలాజామున్లకి మంచిగా పట్టుకుంటుందండి. లేదంటే చిక్కగా ఉందనుకోండి, లోపలికి పీల్చుకోవడానికి చాలా టైం పడుతుంది, అసలు లోపలికి సరిగా పీల్చుకోదు కూడా. ఒకసారి ఇలా ఇలా అంటే కరెక్ట్గా లోపలికి పాకం అంతా లాక్కుంటుంది. ఇప్పుడు అవి లోపలికి పాకం పట్టుకోవడానికి ఒక 5-10 నిమిషాలు పడుతుంది కదా. ఈలోపు నేను ఒక మంచి ట్రే తీసుకున్నాను.
ఇందులో అన్ని కరెక్ట్ గా పెట్టేసామనుకోండి, పిల్లలు పార్టీకి వచ్చాక బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఈ కళాజామున్లు అన్ని మంచిగా పాకమంతా పీల్చుకున్న తర్వాత మంచిగా అరేంజ్ చేసి పైన కొబ్బరి పొడి వేస్తే ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. కానీ ఆ చక్కెర పాకం లాక్కోవడానికి కొంచెం టైం పడుతుంది, ఒక 2 నిమిషాలు వెయిట్ చేయాల్సింది. మరి ఇక్కడ మన డబుల్ రొట్టి కళాజామున్ అన్ని నేను ప్లేట్లో పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇంకా ఒక్కటే మిగిలింది. దీన్ని కూడా ఈ ప్లేట్లో పెట్టేసి చివరగా వీటిపైన కొంచెం కొబ్బరి పొడి, చూడండి ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయో. పైన కొబ్బరి పొడి వేస్తే తినడానికి కూడా చాలా బాగుంటాయి. పిల్లలకి జనరల్ గా గులాబ్ జామున్ ఇచ్చేదానికన్నా ఇలా డబుల్ రొట్టి కళాజామున్ అయితే చాలా బాగుంటాయండి, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. డబుల్ రొట్టి కళాజామున్ తయారు చేయు విధానం: ముందుగా డబుల్ రొట్టిని తీసుకొని పైన ఉన్న బ్రౌన్ కలర్ లేయర్ ని కట్ చేసుకొని చిదిమి బౌల్లో వేసుకోవాలి. తరువాత దీనిలో కోవాని గ్రేట్ చేసుకొని సుజీ రవ్వ, యాలకుల పొడి, పాల పొడి, మైదా పిండి, పాలు పోసి ముద్దలా తలుపుకోవాలి. దీనిలో కొంత పిండిని తీసి కుంకుమ పువ్వు నీటితో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా కలిపిన పిండిని తీసుకొని దాని మధ్యలో కుంకుమ పువ్వు కలిపిన పిండి మిశ్రమాన్ని పెట్టి కళాజామున్ గా చేసి నూనెలో ఫ్రై చేసుకోవాలి. మరొక పెనంలో చక్కెర, కొద్దిగా నీరు, యాలకులు వేసి పాకం తయారు చేసుకోవాలి. చివరగా ఫ్రై చేసిన కళాజామున్ ని చక్కెర పాకంలో వేసి ప్లేట్ లో సర్వ్ చేసుకొని కొబ్బరి పొడితో గార్నిష్ చేసుకుంటే డబుల్ రోటీ కళాజామున్ రెడీ. మరి చూసారు కదండి, ఈ రోజు మన పిల్లల పార్టీలో మనం చేసిన డబుల్ రొట్టి కళాజామ్ ఎంత చక్కగా వచ్చాయో. మీరు కూడా పార్టీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. మరి రేపటి మన సెగ్మెంట్ బామ్మగారాభంలో బామ్మల వంటలు, పాత రకాల వంటలన్నీ తీసుకొని మీ ముందుకు వచ్చేస్తాను. మరి అప్పటి వరకు మమ్మీస్ కిచెన్ ప్రేమతోలో మీ స్వప్న చెప్తుంది. ఈ రోజుకి బాయ్ బాయ్.